ఇన్ఛార్జ్ కాదా? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిందని నజరాని కింద బతుకమ్మకుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా కాలు చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మొన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగ జరిపినాం. ఇది నిజం కాదా? తుమ్మిడికుంట ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిడికుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? సున్నం చెరువును ఆక్రమించుకున్నారు, నల్ల చెరువును కుక్కట్పల్లిలో ఆక్రమించుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా. బేగంపేటలో ఒక మొత్తం 30 కాలనీలు మునిగిపోయేటట్టు 100 మీటర్లు ఉన్న మూసిని మన నాలాన్ని ఆక్రమించుకొని కడితే కూలగొడితే నిన్న మన పాలాభిషేకాలు చేస్తలేరా? ఈరోజు చెరువును ఆక్రమించుకుంటే తొలగించినము. చెరువులు ఆక్రమించుకునే దాంట్లో పెద్దోళ్ళే కాదు, ఎవరైనా తెలియని అమాయకులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత కష్టం వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినాం, అధికారులే నేను పంపించిన. వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి, వాళ్ళని ఆదుకుందామని చెప్పినా నేను. ఇప్పుడు పేదలకు అన్యాయం చేయడం మా ఉద్దేశం కాదు. చెరువును పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తే ఎప్పుడు లేనని వర్షాలు. నేను సూటిగా మీడియా మిత్రులను అడుగుతున్నా. చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోయేది, ఇండ్లన్నీ నీళ్ళలో కొట్టుకుపోయేది, టీవీలు ఫ్రిడ్జులు మంచాలు పేదోళ్ళు ఏడ్చేది. ఈసారి ఎన్నిసార్లు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనాయా? ఏ రోడ్లైనా జలమయమైనవా? వాటన్నిటినీ హైడ్రాను పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షలు 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యలోనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను. ఒకప్పుడు రాజ్భవన్ ముందర చిన్న వర్షం వస్తే ఎన్ని నీళ్ళు ఉండేది మీరు అందరు సాక్ష్యం కదా. మక్తాకు పోవడానికి అవకాశం ఉండేనా? ఈనాడు ఆఫీస్ దగ్గర కేసీపీ గెస్ట్ హౌస్ దగ్గర ఎన్ని నీళ్లు ఉండేటివి? సచివాలయం ముందర ఎన్ని నీళ్లు ఉండేది? వీళ్ళు కొత్త కట్టిన సచివాలయం కూడా రాగానే నీళ్ళలో మునిగిపోలే. ఇవాళ ఎక్కడైనా ఇంత పెద్ద వర్షం వస్తే ఎక్కడైనా నీళ్లు నించున్నాయా? ఇవాళ హైడ్రాను పెట్టి హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కేటీఆర్, ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని. ఈగల్ ఫోర్స్ ఏమో గంజాయి డ్రగ్స్ వల్ల సంగతి తేలుస్తుంది. ఇక్కడే కాదు, గోవాల మూలాలు ఉన్నా పోయి పట్టుకొచ్చి లోపల బొక్కలేసి గంజాయి డ్రగ్స్ను ఈరోజు తొక్కి అంచేసినాం. హైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు ప్రభుత్వ భూములు వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 50-60 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈరోజు హైడ్రా కాపాడింది. స్పెసిఫిక్గా యూ టెల్ మీ, హైడ్రా పలానా దగ్గర తప్పు చేసిందంటే చెప్పు, ఇద్దరం పోదాం, నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. వద్దా అనేది ఏంది అంటే పార్కులు కబ్జా కావాలి, చెరువులు కబ్జా కావాలి, నాలాలు కబ్జా కావాలి, హైదరాబాద్ నగరం మునిగిపోవాలి, నీ స్వార్థం నిండాలి, నీ అవినీతి సొమ్ము పండాలి. ఇదేనా జీవితకాలం? ఇంతేనా? ఎంత సంపాదించుకుంటావు? చివరికి సొంత చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టేసినావు. ఇంతకంటే ఎవడైనా నికృష్టుడు ఉంటాడా? పాత సామెతోటి ఉంది, కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని. హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయరు. మెదక్లో జగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలేండు అడ్డం వస్తాడని, విజయశాంతిని బయటికి తోలేండు, రఘునందన్ రావుని బయటికి తోలేండు. రాష్ట్రంలో దేశని చిన్నమాలయని కావచ్చు, సమరసింహారెడ్డిని కావచ్చు, ఆలయ నరేంద్రన్ కావచ్చు, మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడేటోళ్ళందరినీ సాపు పట్టుకుంటూ వచ్చిండు. అజయ్ దేవ్గన్తో సినిమా ఉంటుంది కాలని, కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు. అడవిలో నాకు అన్ని దారులు తెలుసు మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు, ఆయనే అజయ్ దేవ్గన్ కాల్ సినిమాలో. వాళ్ళకి దారి చూపించుకుంటూ ఒకనొకని మింగేస్తుంటాడు. వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది అనుకుంటారు. చివరికి అర్ధరాత్రి పూట బావిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడు నేను తోడిస్తే దాని వస్తాడు. తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా అనిపిస్తుంది. అప్పుడు గుర్తుపడతాడు, ఓహో దయ్యం ఇది ఉందని. పక్కనే వండుకుంటూ ఒకనొకని మింగుకుంటూ పోతుంటాడు కాల్ సినిమాలో అజయ్ దేవ్గన్. హరీష్ రావు కూడా అదే రకంగా
కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చేటోళ్ళను కేసీఆర్కు అండగా నిలబడేటోళ్ళను ఒకరొకరిని సాఫ్ చేసుకుంటూ మొత్తం హిస్టరీ చూడండి. పోయిన వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్గా ఉన్న వాళ్ళే బయటికి పోయారు. ఆలయ నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశని చిన్నమలే కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, నిన్నటి మనటి ఈటెల రాజేందర్ కావచ్చు, బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు. ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు. ఇంకా హరీష్ దేవుంది ఒకటే స్టెప్, ఇంకా ఒక ఫైనల్ ఏమంటారు, ఇంకొక అడుగు ఉంది గంతే. వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి హరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు, వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది, వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది, వీళ్ళ సమన్వయము, ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి, మూసీ ఆపడానికి, రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి, రేడియల్ రోడ్స్ ఆపడానికి, ఫ్యూచర్ సిటీని ఆపడానికి, వరంగల్ ఎయిర్పోర్టును ఆపడానికి, ఆదిలాబాద్ ఎయిర్పోర్టును ఆపడానికి, వీటిని ఆపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఏంది? అభివృద్ధి చేయడానికి